నాకు బాగా గుర్తుంటుంది గోమతి. చాలా డీప్గా మెడిటేషన్ కూడా చేశా. నా బుక్ ఎక్కడ కనబడలేదు. నువ్వే నా పెళ్ళామని మైండ్లో కూడా ఫిక్స్ అయ్యా. ఈరోజు ఒక్కరోజు గుర్తుంటే సరిపోతుందా? మళ్ళీ రేపు పొద్దున్న లేచేసరికి నేనెవరినో అంటూ నీ కళ్ళలో ఆ బ్లాంక్లో చూస్తుంటేనే భయమేస్తుంది. ఇలా ప్రతిరోజు నేను నీ పెళ్ళాంని అని నీకు సర్టిఫికేట్ చూపించాలా? నాకు మాత్రం సరదానా చెప్పు? నీతో గడిపిన మెమరీస్ అన్నీ ఎక్కడ ఫేడ్ అవుట్ అయిపోతాయని భయంగా ఉంది. నా బ్రెయిన్ నా మాట వినట్లేదు, కానీ గుండె మాత్రం ఎప్పుడు నీ గురించే కొట్టుకుంటుంది. నువ్వు నన్ను వేరే వేరే పేర్లు పెట్టి పిలిచినా సరే, కానీ మేడం ఎవరు మీరు అంటూ ఏదో కొత్త పర్సన్ని చూసినట్టు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా. నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా ఒంటరిగానే బతుకుతున్నా. నేను ప్రపంచం మర్చిపోయినా నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను గోమతి. నా బుర్రలో ఉన్న మెమరీస్ అన్ని డిలీట్ అయిపోతాయేమో, కానీ నా గుండెలో ఉన్న నీ మీద ప్రేమ మాత్రం ఎప్పటికీ డిలీట్ అవ్వదు. ఐ లవ్ యూ గోమతి. ఏంటి హారతి ఇది? గంట గంటకి క్యాబ్లు బుక్ చేసుకుని బ్యాగ్లు పట్టుకుని పుట్టింటికి దూరతావు? పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇంకా మీ ఇద్దరి మధ్య గొడవ తగ్గలేదా? ఇంతకీ ఏమంటున్నాడు మీ మతిమరుపు మహారాజు? అదేనే మీ ఆయన, మా బంగారు అల్లుడు. ఇంకా అజ్ఞానితో ఒక్క సెకండ్ కూడా నేను కాపురం చేయనమ్మా, అంతే. అజ్ఞాని అంటే అల్లుడు పేరు జ్ఞాని అయితే జ్ఞాని కాదు, మతిమరుపు అజ్ఞాని. అసలు వాడికున్న మతిమరుపుకి ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా మెడిసిన్ దొరకదు. అది జీవితంకి నయం కాదు. దాన్ని భరించడానికి నా లైఫ్ బుక్లో ఇంకా లిమిట్స్ లేవమ్మా. ఏమైంది? ఎందుకు అంత చిరాకు? అరే, పొద్దున్న లేస్తే ఒకసారి కళావతి అంటాడు, ఒకసారి ప్రభావతి అంటాడు. పూర్తిగా అజ్ఞానిగా మారితే సరస్వతి అని కూడా పిలుస్తాడమ్మా. రోజుకొక్కొక్క పేరు పెట్టి పిలుస్తాడు వాడు. హై బాబోయ్, ఇలా పెళ్ళాం పేరు కూడా మర్చిపోతే ఎలాగే? అది కూడా ఓకే. తప్పులని గతాన్ని మర్చిపోయే మొగుళ్ళు చాలా మందే ఉన్నారు. అరే, పెళ్లి రోజని నేను సర్ప్రైజ్ ఇద్దామని రెడీ అవుతుంటే నా మొగుడేమో అసలు పెళ్ళామని ఒక మ్యాటర్ ఉందనే వాడు మైండ్లోంచి డిలీట్ చేసేశాడు. నాకు తెలిసి దాన్ని కూడా మర్చిపోయే మొగుడు ప్రపంచంలో వీడొక్కడే ఉండుంటాడు. నా మొగుడు తలలో బ్రెయిన్ లేదు, మట్టి మట్టి మాత్రమే ఉంది, మట్టి ముక్క. అందుకని వదిలేసి వచ్చేసావా? గొడవ పడ్డాకైనా బుద్ధి రాలేదా? ఎక్కడున్నాడిప్పుడు? ఎంత బాధపడుతున్నాడో. నా మొగుడికి బాధనా? అసలు మా గొడవైందన్న మ్యాటర్ కూడా వాడెప్పుడో మర్చిపోయి ఉంటాడు. నా వెనకాలే వచ్చాడు, నేనెక్కిన మెట్రోనే ఎక్కాడు. నేనే కావాలని ఆ మెట్రో దిగేసి వాడి కనిపించకుండా ఇంకో మెట్రో ఎక్కేసి వచ్చేసా. అడ్రస్ కోసం ఎక్కడ తిరుగుతున్నాడేమో. పాపమే అల్లుడు, పోయి తీసుకురా. వాడిని నాకిచ్చి పెళ్లి చేసినందుకు మీకు తగులుద్ది. పాపం, పాపమట పాపం. ఇదే మా అత్తగారిల్లు. ఎవరిని అడగకుండా ఫస్ట్ టైం కరెక్ట్గా అడ్రస్కి వచ్చా. అమ్మయ్యా, ఫైనలీ అత్తగారింటికి వచ్చేసా. ఇదైతే మా అత్తగారిలేగా. ఈ అపార్ట్మెంట్ ఏంటో అన్ని ఫ్లాట్లు ఒకేలా సచ్చాయి. నా వసుమతి అడ్రస్
ఎతికి ఎతికి కాళ్ళన్నీ వస్తున్నాయి కదరా. అంత దూరం నుంచి వెళ్ళి నా సుమతి కోసం వస్తే కనీసం కిచెన్ నుంచి వెళ్ళి కూడా బయటికి రావట్లేదేంటి? సైలెంట్గా ఉంది. కనీసం ఆల్రెడీ వచ్చిన మర్యాద కూడా లేదు. కాఫీ కూడా ఇవ్వరా? ఏ మ్యాన్, హూ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? రే, అసలు ఎవడరా నువ్వు? నా ఇంటికే వచ్చి నా పెళ్ళానే కాఫీ పెట్టమంటావా? సెక్యూరిటీని దాటి ఫ్లాట్ లోపలికి ఎలా వచ్చావురా? దొంగవా నువ్వు? ఉతి కారేస్తా నా కొడక. నా పెళ్ళానే నీ పెళ్ళామంటావా? అంటే ఇది అప్పారావు గారి ఇల్లు కాదా అండి? నేను ముందే అనుకున్నా ఇల్లు మారిపోయానని. నా వసుమతి ఎక్కడా? రే, ఒకసారి సుమతి అంటావు, ఒకసారి వసుమతి అంటావు. ఎవరి కావాలరా నీకు? ఇక్కడున్నది నేను ఒక్కడే. నా పేరు గోవిందరాజులు. నేను రియల్ ఎస్టేట్ బిల్డర్ని. నువ్వు దొంగవా? ఇక్కడే ఉతికేమంటావా లేదంటే పోలీసులు పట్టించమంటావా? బాబోయ్ సుబ్బరాజు గారు. సుబ్బరాజు ఎవడరా? కోప్పడకండి కృష్ణంరాజు గారు, మీరంత హార్ష్గా మాట్లాడకండి. నేను ఎగ్జిట్ అయిపోతున్నానండి. వీడేంట్రా ఒక్క నిమిషంలో నా పేరు కృష్ణరాజు సుబ్బరాజు అన్నాడు. ఎందుకు నా పేరేంటి? నా పేరు నేను మర్చిపోయేలా ఉన్నానే. రే ఆగరా, నీ పని చెప్తాను. కొంచెం అంటే ఎంఎస్ రాజు చంపేవాడేమో. భయ్యా భయ్యా, కొంచెం నన్ను దాచిపెట్టండి. ఒక పెద్ద మనిషి నన్ను వెంబడిస్తున్నాడు, ప్లీజ్. ఎవరు? పొద్దున్నుంచి వెళ్ళి ఒక అడ్రస్ కోసం ఎత్తుకుతున్నా. రాంగ్ ఎంట్రీ ఇస్తున్నా, రైట్ టైంలో ఎగ్జిట్ అవుతున్నా. జస్ట్ మిస్. వాడికి దొరికితే నా బోన్స్ బెండ్ అయిపోయాయి. సరే సరే, ముందుగడికి వచ్చి రిలాక్స్గా కూర్చో. రే జ్ఞాని, నేన్రా సురేష్ని. నన్ను గుర్తుపట్టావా? అదేరా, నీకు 1 month బ్యాక్ నీకు 10,000 అప్పు కూడా ఇచ్చాను. ఎప్పుడు అప్పు అడిగినా సరే గుర్తులేదు, మర్చిపోయా అంటున్నావు. నీ దెబ్బకు నేను గంటకు టీ తాగాల్సి వస్తుందిరా బాబు. మా ఏరియాకి వచ్చావు సరే, మరి నా అప్పు సంగతి ఏంటి? ఎవడి వెబ్బే నువ్వు? నేన్రా. అప్పు గిప్పు అంటున్నావు? అమాయకుల్లో కనబడుతున్నారా? నేను తెలుసారా నీకు? అబ్బా, నీ మతి మార్పు తగలయ్యా. అయినా వీడేంటి, నిజంగానే మర్చిపోయాడా లేదంటే యాక్ట్ చేస్తున్నాడా? అసలు వీడి నా ఐడెంటిటీ నేను బుర్ర నుంచి డిలీట్ చేశాడా? అరే జ్ఞాని, నేన్రా సురేష్ని. మన ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, మర్చిపోయావా? ఏం గుర్తు రావట్లేదే. వీడి మతి మార్పు తగలయ్యా. నువ్వు పెళ్లి చేసుకున్నాక మతి మార్పు వచ్చిందా లేదా పెళ్ళవక ముందే మతి మార్పు ఉందా? నీ ఫ్రెండ్ని కూడా మర్చిపోయావారా? అరే సురేష్, పేజ్ నంబర్ 4, మెకానికల్ బ్రాంచ్. అవునవును, 10,000 నీకు బాకీ. నాదే 10,000. అరే సారీ మామా, ఏమనుకోకు. ఈ మధ్యలో ఎవడు అప్పు గురించి అడిగినా నా మైండ్లో హిస్టరీ డిలీట్ అయిపోద్ది మామా. సారీ మామా, ఏమనుకోకరా. పోన్లేరా, ఇప్పటికైనా గుర్తుపట్టావు, సంతోషం. అరే ఒక చిన్న ఫేవర్ రా, ప్లీజ్ రా. నన్ను కొంచెం మా అత్తగారింటి దగ్గర డ్రాప్ చేయరా, ప్లీజ్ రా. అరే మా మామయ్యని అడిగి నీ అప్పు కూడా రిటర్న్ ఇప్పిస్తారా? రేపే ఇచ్చేస్తా, ఓకేనా? అబ్బా సరే పద, మీ అత్తగారింట్లో నేనే డ్రాప్ చేస్తా. మళ్ళీ నువ్వు మీ ఇంటికి వెళ్ళగా నీ మత్మతో పక్కన వెళ్ళి కాలి మీద కొట్టావనుకో, మళ్ళీ న్యూసెన్స్ అవ్వగలదు. మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళావనుకో, నాకు నా 10,000 రావు. అందుకే నేనే దిగబెడతా పద. రే ఎవరు నువ్వు? అప్పు అంటున్నావు? నువ్వు నాకు అప్పియాలా? అరే నా డబ్బులు నాకు ఇచ్చేయరా, ప్లీజ్ రా, నన్ను మోసం చేయకు. అబ్బా వీడి మత్మరుపు తగలయ్యా. బాబు నువ్వు వద్దు, నీ అప్పు వద్దు, నీకు దండం రా సామి. పద, నేనే దగ్గర ఉండి దిగబెడతా. అరే ఇదేరా మీ అత్తగారి ఇల్లు. అరే మీ మామకి చెప్పిన 10,000 అప్సంగా చూడరా. సరే గాని నువ్వెవరు? నా వెనక ఎందుకు వస్తున్నావు? అరే సామి, నీకు దండం రా, పోరా. నువ్వేవో ఛీ, ఈ మత్తర్తో 10,000 పోయే. కాలింగ్ వీళ్ళు ఇక్కడ. లోపల రండత్తయ్యా, ఎందుకు బయట ఉన్నారు? బయట ఉన్నది నేను కాదు, నువ్వు. అవును కదా. వాళ్ళు బాగానే సెట్ చేసుకున్నారు.
ఆంటీ ఈ అమ్మాయి ఎవరు? మీ డాక్టరా? అమ్మాయి కాదు, చెల్లి. ఏం పెళ్లి చేసుకుంటావా? లేదా ఆంటీ, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఐ లవ్ మై వైఫ్. ఐఎమ్ కమిటెడ్. సారీ. పోన్లే, ఎదుటి ఉన్న పెళ్ళాం గుర్తు లేకపోయినా పెళ్ళయిందన్న విషయం అన్నా గుర్తుంది. నీ ఛీ అమ్మో, ఎంత గట్టిగా తిట్టిందంటే ఇది నా పిల్లమే. ఏ గోమతి, నువ్వు ఇక్కడనే ఉన్నావా? ఆ, బయట చాలా తిరిగాను, అలసిపోయాను, చాలా ఆకలిస్తుంది. ఈరోజు ఏం వంట చేశారు? అల్లుడు వచ్చాడని బేజా ఫ్రైయా లేకుంటే మటన్ కర్రీయా? మ్మ్. ఆ? ఆ!